జూన్ 25 నుంచి తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రారంభమవుతుందని ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు. జూన్ 24 వరకు సన్నాహక ప్రక్రియ కొనసాగుతుంది అన్నారు. జూన్ 25 నుంచి జూలై 24 వరకు ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫామ్ అందజేస్తారన్నారు. ఏ కారణంతో అయినా ఎన్యూమరేషన్ ఫామ్ ఇవ్వలేకపోయిన వారికి ఫామ్ 6 తో మరోమారు అవకాశం కల్పిస్తామన్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే కార్యక్రమం మన స్టేట్లో ఆల్రెడీ ప్రిపరేషన్ మోడ్లో ఉన్నాం. 15వ తారీఖు ఈ నెల 15 నుంచి 24 వరకు ప్రిపరేటరీ స్టేజ్ అంటే ఫామ్స్, ఎన్యూమరేషన్ ఫామ్స్ని ప్రచురించడం, తర్వాత స్టాఫ్, బిఎల్ఓస్, ఈఆర్ఓస్ అందరూ వారి యొక్క పనిలో ఉన్నారా లేదా అని ముందు తెలుసుకోవడం, వాళ్ళకి ట్రైనింగ్ లాంటివి పూర్తి స్థాయిగా ఇవ్వడం అనేది ఇవి ప్రిపరేటరీ స్టేజ్. ట్రైనింగ్స్ చాలా వరకు బిఎల్ఓస్, ఏఆర్ఓస్, ఈఆర్ఓస్, తర్వాత సూపర్వైజర్స్ ఇంక్లూడింగ్ కలెక్టర్స్ అందరికీ అన్ని జిల్లాల్లో 2-3 దశలుగా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా బిఎల్ఓ ఎన్యూమరేషన్ ఫామ్స్ పోలింగ్ స్టేషన్లో ఉన్న 1000 నుంచి 1200 లేకపోతే ఇంకా తక్కువ అన్ని ఓట్స్ ఎంతమంది ఉన్నారు, ప్రతి ఇంటికి ఎన్యూమరేషన్ ఫామ్ అనేది తీసుకెళ్లి ప్రతి పౌరుడికి ఎవరైతే ఆల్రెడీ ఎలక్టరల్ రోల్ ఏదైతే మన మొత్తం ఎలక్టర్స్ తీసుకుంటే 3,28,00,000 అండ్ ఆ విధంగా ఓటర్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఎన్యూమరేషన్ ఫామ్ అనేది ఆల్రెడీ ప్రింట్ చేయడం జరిగింది. 2002 మనకి పాత డీటెయిల్స్ ఏమున్నాయనేది కూడా ఆ డీటెయిల్స్ ఎలక్టర్ డీటెయిల్స్ ఆఫ్ 2002 ఆ డీటెయిల్స్ కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి. కాబట్టి బిఎల్ఓ దగ్గర ఉన్న డీటెయిల్స్ని ఎన్యూమరేషన్ ఫామ్ లో ఫిల్ చేయడానికి కూడా వాళ్ళు తోడ్పడతారని కూడా తెలియజేస్తున్నాం. పొలిటికల్ పార్టీస్ తరఫు నుంచి కూడా బిఎల్ఏస్, బూత్ లెవెల్ ఏజెంట్స్, వాళ్ళని కూడా వీళ్ళకి తోడ్పడే విధంగా ఉండాలని చెప్పేసి బిఎల్ఏస్ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఎన్యూమరేషన్ ఫామ్స్ 25 జూలై ఆ రోజుకి అందరూ తిరిగి ఇవ్వాల్సి వస్తుంది. న్యూ ఎక్స్టెన్షన్ బియాండ్ 25/7 ఎక్స్టెన్షన్ అనేది ఉండదు. ఎవరైనా మిస్ అయితే వాళ్ళు ఫామ్ 6 అనేది తీసుకొని ఫామ్ 6 ద్వారా వాళ్ళ పేర్లు అన్ని నింపి ఇవ్వడానికి అవకాశం ఉంది. తర్వాత డ్యూరింగ్ ద నెక్స్ట్ ఫేజ్ లో డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ నోటీస్ పీరియడ్ ఆ టైంలో వాళ్ళకి సమర్పించుకోవడానికి అవకాశం కూడా కల్పించడం జరిగింది. ఎన్యూమరేషన్ ఫేజ్, డిక్లరేషన్, ఈ విధంగా డిఫరెంట్ ఫేజెస్ ఉంటాయి. ట్రైనింగ్తో పాటు వాళ్ళ యొక్క పొలిటికల్ పార్టీస్ యొక్క సహకారం కూడా, పొలిటికల్ పార్టీస్ మీటింగ్స్ అన్ని దశల్లో at the level of CEO, at the level of collector, at the level of ERO, తర్వాత ARO లెవెల్, తర్వాత BLO లెవెల్లో కూడా పొలిటికల్ పార్టీస్ తో మీటింగ్స్ పెట్టుకోవాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో అన్ని చోట్ల పొలిటికల్ పార్టీస్ మీటింగ్ పెట్టి వాళ్ళకి ఎస్ఐఆర్ అనే ప్రక్రియ ఏంటి అనేది కూడా వాళ్ళకి పూర్తిగా తెలియజేయడం జరిగింది. ఇందులో నాది మ్యాథ్ కావాలి కాబట్టి నా తీసేస్తారు అనేది అవకాశం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎన్యూమరేషన్ ఫామ్ ఇచ్చిన తర్వాత ఎన్యూమరేషన్ ఫామ్ లో డీటెయిల్స్ ఫిల్ చేసి ఇస్తే చాలు. ఆ డీటెయిల్స్ 2002 యొక్క డీటెయిల్స్ మీకు తెలియకపోయినా బిఎల్ఓ దగ్గర ఉంటాయి కాబట్టి ఆ డీటెయిల్స్ అందులో పొందుపరచడానికి బిఎల్ఓ సహాయపడతారు.